గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. మన దేశంలో అనేక మంది రాసి క్వాలిఫై అయిన వారు ఎంబీబీఎస్ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మన దేశంలో అతి తక్కువ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు ఉండటం, ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అనేక మంది విద్యార్థులు విదేశాలలో ఎంబీబీఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయవలసి రావడం విదేశాలలో ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు అద్భుత అవకాశం. విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి జార్జియా ఓ చక్కని ప్రత్యామ్నాయం. ఎంసీఐ, WHO గుర్తింపు ఉన్న యూనివర్సిటీలను మీకు అందిస్తుంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ప్రపంచంలో 3వ అతి సురక్షితమైన దేశం జార్జియా. విద్యా బోధన అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవినీతి లేని దేశంగా గుర్తింపు కలిగిన దేశం జార్జియా. ఎంసీఐ, WHO గుర్తింపు కలిగి అతి తక్కువ ఫీజుతో అనేక మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న మెడికల్ యూనివర్సిటీల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అకాకి సెరిటలి స్టేట్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అధికార ప్రతినిధి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అలాగే అకాకి సెరిటలి స్టేట్ యూనివర్సిటీ వైస్ రెక్టర్ డాక్టర్ జార్జ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కన్సల్టెన్సీ గురించి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ గురించి అండ్ మీ గురించి, సో ఇక్కడి నుంచి అంటే ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సో గుడ్ ఈవినింగ్ అండి. మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. మాది స్థాపించి దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. మాది పంజాగుట్ట మెయిన్ సెంటర్లో ఉందండి, సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో మా సంస్థ ద్వారా చాలామంది ఇప్పటికే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాను ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ 5 ఇయర్స్లో చేసే అవకాశం ఉంది. జార్జియాలో మనకు అతి సురక్షితమైన దేశం అండి. ముఖ్యంగా వచ్చేసి 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో క్రైమ్ లేదు, కరప్షన్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా. సో ఇవన్నీ కారణాల చేత మనము జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా ఈ మధ్యనే జూలై 17th నాడు ఒక పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది. దాని ప్రకారము ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన అందరు కూడా ఎగ్జిట్ టెస్ట్ రాయడం ద్వారానే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి కానీ అర్హత ఉంటుంది. సో దీనివల్ల ఆల్రెడీ అక్కడ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తున్న వాళ్ళకు కావచ్చు, ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్ వచ్చేసి దాదాపు 1 కోటి నుంచి 1,50,00,000 లక్షలు ఉంది. సో ఇదే ఎంబీబీఎస్ను బయట 15 నుంచి 20 లక్షలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్ కానీ, మేనేజ్మెంట్ సీట్ కానీ రాని వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసుకోవడానికి, అలాగే డైరెక్ట్ ఎంబీబీఎస్ 5 ఇయర్స్లో పూర్తి చేయడానికి జార్జియాలో అవకాశం ఉన్నది. కాబట్టి నేను జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. Right, Dr. George. So could you please tell some highlights of Akaki Seritali State University? Thank you for giving me a chance to address to your valued audience. Akaki Seritali State University is one of the oldest state-owned university in Georgia. We're already 85 years old. Quite big university in the matter of Georgia. We have around 11,000 students. Currently we have 9 faculties, among them medicine, most interesting for India, I hope. We offer around 150 programs in all over the levels of higher education. I mean bachelor, master and PhD. We have also one-step programs for MD program in medicine. Our faculty is our university is one of the fast-growing university. Keep in mind the number of students, number of programs. We are accredited by the Accreditation Board of Georgia. We are quite well-known university all over the world. We have very close links with the universities from Europe, Germany, France, with the university from UK, from United States, Baltic countries, Ukraine, Belarus. Of course, our southern neighboring countries like Turkey, Iran. We start to find the possibilities to have the closer links with the Indian universities. With the help of Mr. Prasad and his organization, we are going to make more deep relations with the Indian part. Keep in mind, the relations with the university, but also to recruit students for our English language programs that we have at our university. And we have some of them. First of all, we have the biggest one. It's a medical program. We have also the pharmacy in English. We have
master program also in leadership and management in higher education. We are on our way to create a new program for business administration in bachelor level. Instead of academic programs, we have special courses in English we offer to the students from any students of international students. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు మెడికల్ కాలేజ్తో పాటుగా దాంతో అటాచ్డ్గా హాస్పిటల్ కూడా ఉండాల్సి ఉంటుందా? సో దానివల్ల ఏంటి ఉపయోగం, ఒకవేళ ఉండకపోతే ఏంటి నష్టం? సో ముఖ్యంగా మన ఇండియాలో తీసుకుంటే ఇప్పటివరకు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక హాస్పిటల్ ఉంటేనే వాళ్ళకు ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నది, ఎంతమంది ఓపీ వస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అబ్రాడ్లో అలా ఉండదు. సో హాస్పిటల్ సపరేట్గా, తర్వాత యూనివర్సిటీ సపరేట్గా ఉంటుంది. సో ఒకవేళ అటాచ్డ్ హాస్పిటల్ లేకపోతే వాళ్ళు వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకోవడం కావచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్ తోటి అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే డబ్బుల విషయంలో కావచ్చు, టైం విషయంలో కూడా టైం కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఓన్ హాస్పిటల్ ఉంటే వాళ్ళు అదే హాస్పిటల్లో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ తోటి వాళ్ళకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. సో మేము తీసుకున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అటాచ్డ్ హాస్పిటల్స్, ఓన్ హాస్పిటల్స్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే పేషెంట్ మీద కమాండింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇంటరాక్షన్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఈ అకాకి సెర్టలి స్టేట్ విషయంలో చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి పీబీఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఉంది, అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్. ఫస్ట్ ఇయర్ నుంచే డాక్టర్ సమక్షం లోపల స్టూడెంట్స్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అసలు ఏ డిసీజ్ తోటి సఫర్ అవుతున్నారు, దానికి డయాగ్నోసిస్ ఏం సజెస్ట్ చేస్తాం, సో దానికి మెడికేషన్ ఏమి ఇస్తాం, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టీస్ చేపిస్తారు. కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి ఫైనల్ ఇయర్ ఇంత బయటకు వచ్చిన తర్వాత ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఇది ఉంటుందండి. సో అందుకనే అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ డాక్టర్ జార్జ్, సో వాట్ అబౌట్ ఫ్యాకల్టీ అండ్ హౌ ఈస్ ద టీచింగ్ మెథడాలజీ ఇన్ అకాకి? We all know that we live in the period of rapid changes, and these changes taking place every day in our life, and both in the education sphere. And I'm talking about also the teaching methods, assessment methods, where our universities try to be in step of these changes. That's why I mentioned that we have very close links with the European universities, and every time we are informed about these changes that take place in Europe. It means also in Georgia. So we, as a university, we try to have these novelties, and I can say that medical faculty of our university is one of the fast-growing faculties among others, and because we have international students for this faculty, and we have quite well-known and high-qualified staff for these faculties. Now coming to the teaching methods and assessment methods. Mr. Prasad already mentioned about the PBL, if I understand correctly. So, but instead of PBL, it means the problem-based learning. We also have the so-called case-based learning, which requires to have a close link with have the close link between universities and clinics and hospitals. And by the way, one of the functions of our city, Kutaisi, it's appeared that it's a medical function. There are many hospitals and clinics that are in our city, and we have agreements and memorandums of cooperation with all of these clinics. Besides, we have our own clinic, university clinic. It means that we can offer to our students all new methods of teaching and assessment, which is more oriented to make more active our students, not just listening but doing, studying by doing. And usually our students, they participate in all activities we have, the hospitals have inside, and it helps to our students not only to gain just the general theoretical knowledge, but to have them to upgrade their professional skills. That's why the graduates of our academic programs, they are very competitive on the job market. We hope and we Is there any affiliated hospitals? Hospitals? Affiliated hospitals is there? Yes, we have our own university hospital. It means that our students, they have open access to everything and every activities they have at the hospital.
రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఒకవేళ ఈ జార్జియా యూనివర్సిటీ ఏదైతే మీరు చెప్తున్నారో అకాకి యూనివర్సిటీ, సో దీనికి WHO అండ్ MCA గుర్తింపు ఉందా? అండ్ ఒకవేళ పేరెంట్స్ ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే అక్కడికి వచ్చి చూడడానికి అవకాశం ఉంటుందా? యూనివర్సిటీస్ కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఇప్పుడు అకాకి సెరటల్ స్టేట్ యూనివర్సిటీలో చూసుకుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, ECFMG రికగ్నేషన్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ఆల్ మేజర్ కంట్రీస్ యొక్క రికగ్నేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అకాకి సెరటల్ స్టేట్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్కు ఫర్దర్గా PG చేయడానికి ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి యాక్సెస్ ఉందండి. సో దీని గురించే మేము అకాకి సెరటల్ స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫీ అనేది ఎలా ఉంటుంది? ఒకేసారి పే చేయాల్సి ఉంటుందా? అండ్ యూనివర్సిటీకి పే చేస్తారా, మీకు పే చేస్తారా? సో ఫీజు వచ్చేసి 1,60,000 పర్ సెమిస్టర్ అండి. టోటల్గా 10 సెమిస్టర్స్ అంటే మీకు 16 lakhs టోటల్ ప్యాకేజ్లో అయిపోయింది. సో ఈ ఫీజు వచ్చేసి డైరెక్ట్గా యూనివర్సిటీకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో $2,500 పర్ ఇయర్. సో ఇందులో ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వైఫై, రూమ్ సర్వీస్ అన్ని కలిపి కూడా $2,500 అంటే అప్రాక్సిమేట్లీ 1,60,000 పర్ ఇయర్ అవుతుందండి. సో ఈ విధంగా చూసుకుంటే టోటల్గా మీకు 26 లక్షల లోపల కాలేజ్ ఫీజు, ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వైఫై, రూమ్ సర్వీస్, వీసా ప్రాసెసింగ్ ఫీజ్, ఎయిర్ టికెట్, వన్ వే ఎయిర్ టికెట్ అన్నీ కలిపి మీకు అప్రాక్సిమేట్లీ 26 lakhs టోటల్ ప్యాకేజ్లో అయిపోతుంది అకాకి సెరటల్ స్టేట్ యూనివర్సిటీలో. సో ఇది ఓల్డెస్ట్ గవర్నమెంట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీలో ఇంత తక్కువ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ప్రాసెసింగ్ తోటి అవుతుంది కాబట్టి ఈజీగా మన స్టూడెంట్స్ ఉపయోగించుకోవచ్చు అని నేను చెప్పగలండి. రైట్. సో జార్జ్ సార్, so what are the main advantages of studying medicine in Georgia? As I mentioned already, we are the country associated partner of the European Union, but in the educational sphere we can say that we are already part of Europe because in a couple of months ago we became the member of European Association of Quality Enhancement. It means that all the requirements they have for the universities in Europe, we must follow this requirement. So it means that we are already a part of Europe in the educational sphere. This is generally about Georgian university. But to come back to the Akagi Sereteli State University, I can say the several things which is make them more beneficial to study at our university for our international students. This is high qualified staff. Unfortunately, not all the universities, and not only in Georgia, they care about the quality of teaching and studying. But this is the top priority for us. So we care about the quality and not only about the quantity. So it means that we will create a quite flexible educational environment in the inside the university. It means that students can take not only courses from the academic programs, they can also become a part of lifelong learning process at our university. They could be hired by the university for different purposes, for example in the student services, in library or in the faculty or so on. They also, as I mentioned, they have open access to all the activities and they are taking part in the hospital. We are the only university, every year we celebrate the national holidays of our international students. We are the university creating the joint events with the participation of our international students and Georgian students. We have students not only from India, we have from Nigeria, from Turkey and so on and so on. And for example, last time it was somewhere in the spring of this year, our Indian students prepared their spicy food and let me to taste it. It's easy task, believe me. So besides, I would like to underline that we try to create the inside of university to help students to feel themselves like at home. Okay. And it's also need to be considered by our future students. And also we offer to our students different kind of scholarships if they are good students. Okay. సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు విదేశాల్లోనే MBBS చేద్దాం అనుకునే విద్యార్థులకు అందరికీ, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్, సో కన్సల్టెన్సీని బేస్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుందా, లేకపోతే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే విధానంలోనే అసలు వాళ్ళు కేర్ తీసుకోవాల్సి ఉంటుందా?
సో నేను ఈ విషయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే స్టూడెంట్ వెళ్తున్న కంట్రీ, స్టూడెంట్ వెళ్తున్న యూనివర్సిటీ ఒకవేళ బాగుంటే, ఆ కంట్రీ బాగుంటే, ఆ యూనివర్సిటీ బాగుంటే, ఒకవేళ ఈ కన్సల్టెంట్ ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా అడిషనల్గా కావాలి. కానీ అక్కడ ఒకవేళ సపోజ్ ఆ కంట్రీలో చలి ఎక్కువ ఉంటే కన్సల్టెంట్ ఏం చేయడు, అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటే కన్సల్టెంట్ ఏం చేయలేడు, డిస్టెన్స్ ఒకవేళ 4 to 5 days ఫ్లై చేయాలి, 4 to 5 days ఫ్లై చేయాల్సిన అవసరం, లేకపోతే 4 to 5 ఫ్లైట్స్ మారాల్సిన అవసరం ఉంటే కన్సల్టెంట్స్ ఏం చేయలేడు. సో మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ వచ్చేసి అన్నీ కూడా మేజర్గా జార్జియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది మనకు డైరెక్ట్ హైదరాబాద్ నుంచే ఫ్లైట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 5 to 6 hours ఆఫ్ ఫ్లైట్ టైం లోపల మనం జార్జియాలో రీచ్ అవుతాం. సో 5 to 6 hours అంటే మార్నింగ్ ఫ్లై చేస్తే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మన క్లైమేట్ కూడా మైనస్లకు అసలే వెళ్ళదు. సో ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఒక కన్సల్టెంట్ బేస్ చేసుకొని ఒకవేళ ఆ యూనివర్సిటీ కానీ ఆ కంట్రీ కానీ బాగా లేకపోతే కన్సల్టెంట్ 365 days 24 hours అక్కడ కాపాడడానికి ఉండలేడు. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఒక మంచి కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ కానీ అది సెలెక్ట్ చేసుకుంటే అడిషనల్గా ఇచ్చే సపోజ్ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ కావచ్చు, ఎంసీఏ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఆంధ్ర భోజనం కావచ్చు, ఇవన్నీ అడిషనల్గా ఉండాలి తప్పించి మొత్తము టోటల్గా కన్సల్టెంట్ మీద డిపెండ్ అవుతే రేపు పొద్దున ఏమన్నా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా, కంట్రీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వచ్చినా అని ఫేస్ చేయడానికి కష్టం అవుతుంది స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా అని. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్? United States Medical Licensing Exam, USMLE, ECFMG. So, as I mentioned, we are oriented on the quality, so it helps us to motivate students to work hard, to learn better, and it will help us to check the results of our efforts regarding the teaching process and the involvement of the students, how they are involved, what is the quality of the teaching and learning process. We call it teaching and learning, which is both sides is interesting. So, and in our case, we are doing our best, and we have quite good results in this direction because our graduates, they easily and successfully continuing their next steps and doing the next steps to their successful career. సో ఇప్పుడు విదేశాలకు పంపించేటప్పుడు వాళ్ళ వీసాకి సంబంధించినది అని లేదంటే పాస్పోర్ట్కి సంబంధించింది ఆ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతా మీ కన్సల్టెన్సీయే తీసుకుంటుందా? ఖచ్చితంగా అండి. ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఒకవేళ స్టూడెంట్ ఆప్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా ప్రొసీజర్ కావచ్చు, స్టూడెంట్ ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో నుంచి కమిట్ అవుతే స్టూడెంట్ హైదరాబాద్ నుంచి ఎక్కడికి కూడా వీసా ప్రాసెస్ గురించి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ అక్కడ ఆ కంట్రీకి వెళ్ళడానికి మాత్రమే, లేకపోతే అక్కడ ఫ్లై అవ్వడానికి మాత్రమే స్టూడెంట్ అక్కడ నుంచి వెళ్తాడు. మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్, వీసా, టికెట్, ఎవ్రీథింగ్ కూడా మేమే చూసుకొని, టికెట్ కూడా మేమే బుక్ చేసి మేము ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరిని కూడా గ్యాదర్ చేసి ఒకటేసారి అందరిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు అడ్మిషన్ ప్రొసీజర్ అంతా చూసుకొని హాస్టల్, అకామిడేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళతో పాటు ఒక 10 to 15 days అక్కడ స్టే చేసి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత మేము రిటర్న్ బ్యాక్ అవ్వడం వస్తుంది. దాంతోపాటు మా కేర్ టేకర్స్, హైదరాబాద్లో ఉన్న మా కేర్ టేకర్స్, హైదరాబాద్ నుంచి మన కేర్ టేకర్స్ను, మేనేజర్స్ను, కుక్స్ను కూడా పంపించడం జరిగింది. సో వీళ్ళు 365 days 24 hours మన స్టూడెంట్స్కు సర్వీస్ చేయడానికి ఉన్నారండి. సో దానివల్ల అక్కడ మా స్టూడెంట్స్కు సంబంధించి ఈ కేర్ టేకర్స్, మేనేజర్స్ ఉండడం కావచ్చు, మేము ఫ్రీక్వెంట్గా ఆ యూనివర్సిటీ కానీ ఆ కంట్రీకి విజిట్ చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ MBBS ఇక్కడ ఫినిష్ చేసుకుని పీజీ చేయాలి అక్కడ అని అంటే దానికి ఆప్షన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇండియాలో MBBS ఉంది, ఇండియాలో పీజీ సీట్ ఎలా ఫ్రీ సీట్ ఎలా ఆప్ చేసుకోవాలి, లేకపోతే ఒకవేళ ఫ్రీ సీట్ అయితే చాలా కాంపిటీషన్ ఉంది. ఒకవేళ మేనేజ్మెంట్ కోటా కానీ NRI కోటా కానీ యావరేజ్గా తీసుకుంటే ఒక మంచి కాలేజ్ లోపల 2 to 3 crores వరకు ఉందండి. సో అదే ఇప్పుడు ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కంట్రీ వచ్చేసి ఆల్రెడీ యూరోప్లో ఉంది, యూరోపియన్ యూనియన్లో 2 years బ్యాకే సైన్ చేసింది. సో స్టూడెంట్ ఆల్రెడీ జార్జియాలో అంటే యూరోప్లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మిగిలిన కంట్రీస్కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జార్జియన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్ త్రూ అవుట్ ద యూరోపియన్ యూనియన్. కాబట్టి అక్కడ ఉన్న కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో ఉన్న జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, నార్వే కావచ్చు, స్వీడన్ కావచ్చు, UK కావచ్చు, ఇటువంటి కంట్రీస్లో పీజీ చేయడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అది కాకుండా ECFMG USMLE కోచింగ్ కూడా మనకు కాలేజీలో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి USMLE రాసుకొని అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, 3 రాసుకొని యూఎస్లో కూడా పీజీ చేయడానికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. సపోజ్ ఒకవేళ జర్మనీ యూరోప్లో ఉంది, జార్జియా కూడా యూరోప్లో ఉంది. సో జర్మనీలో పీజీ చేయాలంటే B2 నుంచి C2 లెవెల్ వరకు లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ MCA ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదా? నెసెసిటీ లేదా? ఇట్ డిపెండ్ అపాన్ కంట్రీ టు కంట్రీ అండి. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఈ 5 కంట్రీస్లో చేసిన పీజీకి మాత్రమే ఇండియా లోపల ఎటువంటి టెస్ట్ లేకుండా ఎంసీఏ గుర్తింపు ఉందండి. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 5 కంట్రీస్ వేరే ఎక్కడ ఏ కంట్రీలో పీజీ చేసినా అని ఇక్కడ మాత్రం ఎలిజిబిలిటీ లేదు. సో దాని గురించి రీసెంట్గా దాని సవరణలు కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే లేదు. ఈ ఎన్ఎంసీ బిల్ లాగా అది కూడా ఇన్ ఫ్యూచర్ వస్తే అందరికి కూడా ఇంకా మోర్ అడ్వాంటేజెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ కంట్రీస్ కాకుండా ఇంకా దేనికైనా పంపిస్తున్నారా? ఓన్లీ ఫర్ జార్జియా యూరోప్ సో మాత్రమేనా? ఫస్ట్ మేము జార్జియా సెలెక్ట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. ఇక్కడ నుంచి 5 to 6 hours ఆఫ్ ఫ్లైట్ టైం, అన్ని విధాల మనకు యాక్సెస్ ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 to 6 hours రీచ్ అవుతాం. అక్కడ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్. సో ఫస్ట్ ఈ జార్జియా లోపల ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలంటే ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ స్కైప్ ఇంటర్వ్యూ కూడా ఒకవేళ స్టూడెంట్ ఇంగ్లీష్ అర్థమవుతున్నది, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు అని ఒకవేళ వాళ్ళు నమ్ముతేనే అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తారు, లేకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇంగ్లీషు మాట్లాడలేకపోతే మేము నెక్స్ట్ ఆల్టర్నేట్గా మాత్రమే యుక్రెయిన్ పంపిస్తాం, ఎందుకంటే యుక్రెయిన్లో ఇటువంటి టెస్ట్ అని లేవు. సో బిఫోర్ దట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది, అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందా? లేదండి, ఏం లేదు. ఓన్లీ స్కైప్ ఇంటర్వ్యూ వీడియో కాల్ చేస్తారు. 5 to 10 minutes వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిందే వాళ్ళు ఎంబసీ కానీ మినిస్ట్రీ కానీ పంపిస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్లో ఎంబీబీఎస్ చేయబోతున్నారంటే వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కావాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. సో వాళ్ళ ఉద్దేశం అంటే జార్జియన్స్ యొక్క ఉద్దేశం లేకపోతే ఎంబసీ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఇంగ్లీషే అర్థం కాకపోతే, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే వాళ్ళ కంట్రీకి వచ్చి ఏం చేస్తారు. మేము ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్లోనే టీచింగ్ చేస్తున్నాం కాబట్టి అర్థం కానప్పుడు అక్కడికి వచ్చి వేస్ట్ కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ స్టూడెంట్ను ఆప్ చేసుకునే ముందే, అంటే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసే ముందే ఫస్ట్ స్టెప్పే స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది. 5 to 10 minutes స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది ఒకవేళ ఇంగ్లీష్ అసలే రావట్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యుక్రెయిన్ ఉంది కదా. యుక్రెయిన్లో ఇటువంటి టెస్ట్లు ఏం లేవు. యుక్రెయిన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానిలో వినిట్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కానీ, కీవ్ మెడికల్ యూనివర్సిటీ యూఎఫ్ఎం కానీ ఈ యూనివర్సిటీలో మేము చేయడం లేదు. మెయిన్ ప్రయారిటీ మాత్రం జార్జియాలో చేస్తాం. అందులో అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ బిగ్గెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ విత్ లోయెస్ట్ ఫీస్ ఈజ్ ఓన్లీ అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీ. అండ్ జార్జియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ ఆఫరింగ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఇన్ 5 years. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని జార్జియాను ప్రమోట్ చేయడం, తర్వాత అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకోటి, అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీ కూడా 1918లో ఎస్టాబ్లిష్ అయింది. సో మోర్ దెన్ 100 years ఆఫ్ హిస్టరీ ఉంది. సో ఇలా హిస్టరీ ఉన్న యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ది వరల్డ్ రికగ్నేషన్ ఉంటుంది. ఏదో నిన్న మొన్నటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఈవెన్ హాస్పిటల్ కూడా సరిగా లేని యూనివర్సిటీలో చేయడం వల్ల నాలెడ్జ్ ఉండదు, రికగ్నేషన్ ఉండదు. సో అందుకనే ఇక్కడ ఈ అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ చదవడం వల్ల ఈ మన ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ, లేకపోతే ఎయిమ్స్లో చదివిన ఫీల్ ఉంటుందండి, ఎందుకంటే ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి. అందుకని అకాకి సెరిటల్ స్టేట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. Dr. George, so why students pursue Akaki State University and which kind of services you provide to students? We try to be on student-oriented university, and it means several directions. First is the high quality of teaching and learning. Second is the friendly environment. Third is the developed student services. For example, we won a special project from the Erasmus capacity building, it's a European project, regarding the development of the student services inside of the university. For example, we have also students ombudsman to be sure that students' rights, everything is all right regarding the students' rights. Instead of that, we have quite diversified international relations, and students can participate in different kind of projects. We have very close links with the businesses, industry, hospitals, and it means that students can develop their professional skills. We offer not only academic programs, we also offer some training courses. It means that students can enrich their knowledge and develop their skills in different directions instead of programs. Right. Thank you so much అండి. సో అకాకి సెరిటల్ యూనివర్సిటీలోని ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని అంశం తెలియజేసినందుకు. ఇది వాటి కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.